ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి బుధవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖల అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఇందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. స్టేజ్ అలంకరణ, సీట్ల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్, మైదానంలో అవసరమైన మేరకు మరమ్మతులు చేపట్టే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా సరిచూసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పైలట్ వాహనం, శకటాల ప్రదర్శనకు ఉపయోగించే వాహనాల ఫిట్నెస్ చెక్ చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముందుగానే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వేడుకల రోజు అందరికీ సరిపడా తాగునీరు సమకూర్చాలని చెప్పారు. పోలీసు, ఎన్సీసీ విభాగాల గార్డ్ ఆఫ్ ఆనర్ పెరేడ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై దృష్టి సారించాలని, సమన్వయం చేసుకోవాలని సూచించారు. వేడుకలకు వచ్చే అతిథులకు, సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిచూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ ఎంజేవి భాస్కర్ రావు, ఏఆర్ అదనపు ఎస్పీ బి సత్యనారాయణ, కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్, రోడ్డు భవనాల ఎస్సీ జి కాంతు, జిల్లా పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి బాబురావు, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీచరణ్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.